వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. మిషన్ కురుక్షేత్ర అనే పేరుతోటి ఎకానమీ టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరుగుతుందండి. మరి మిషన్ కురుక్షేత్రలో టీజీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 ఎకానమీ పేపర్, గ్రూప్ 3 ఎకానమీ పేపర్కి సంబంధించి సిలబస్ ఆధారంగా మొత్తంగా 80 టెస్ట్లను రూపొందించడం జరుగుతుంది. ఈ 80 టెస్ట్లు ఎలా ఉంటాయి అని అంటే, టీజీపీఎస్సీ వారు ఇటీవల నిర్వహించిన గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మాదిరిగా ప్రస్తుత పేపర్ ప్యాటర్న్ మాదిరిగా ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ప్రీవియస్ ఎగ్జామ్స్లలో అనగా 2002 నుంచి 2022 వరకు ప్రీవియస్ ఎగ్జామ్స్లలో గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్, యూపీఎస్సీ ఎగ్జామ్, అదేవిధంగా జేఎల్ ఎకనామిక్స్ ఎగ్జాము, డిఎల్ ఎకనామిక్స్ ఎగ్జాము, 2008 గ్రూప్ 2 పేపర్, 2012 గ్రూప్ 2 పేపర్, 2016 గ్రూప్ 2 పేపర్, 2022 గ్రూప్ 2 పేపర్, 2023 గ్రూప్ 3 పేపర్, వీటన్ని క్వశ్చన్స్ని కూడా మనం ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా తీసుకురావడం జరుగుతుంది. అంటే ప్రస్తుత పేపర్ ప్యాటర్న్ ప్రకారం ప్రశ్నలు ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా కూడా ప్రశ్నలు ఉంటాయి. అలాంటప్పుడు మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎక్కువగా ఏ అంశాలపైన ఫోకస్ చేశారనేది ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుత పేపర్ ప్యాటర్న్ ప్రకారం క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. సమగ్రంగా మనకి ఎకానమీ మొత్తం కవర్ అయ్యే విధంగా 80 టెస్ట్లను తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా 80 టెస్ట్లను తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఎగ్జాంపుల్కి మనకి టెస్ట్ సిరీస్లో చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూస్తే, మనము ఒక జాతీయ ఆదాయానికి సంబంధించి మనం చూద్దాం. ఇక్కడ జాతీయ ఆదాయం పైన ఎలా ఉంటుంది అని అంటే, ఫస్ట్ ఎగ్జామ్ ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్ ప్రకారము ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఒక ఎగ్జామ్కి ఎన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే 40 క్వశ్చన్స్ అండి. ఎన్ని క్వశ్చన్లు అంటే 40 క్వశ్చన్స్ ఎగ్జామ్కి. నెక్స్ట్ ఎగ్జామ్ ఏమో ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాసిన వెంటనే మరుసటి రోజు నాడు మీకు ఫస్ట్ ఎగ్జామ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ ఎగ్జామ్ రాసిన మరుసటి రోజు నాడు ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక ఎగ్జామ్ ఏమో ప్రస్తుత పేపర్ ప్యాటర్న్ ప్రకారము, రెండో ఎగ్జామ్ ఏమో ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా, తర్వాత ఎగ్జామ్ ఏమో ప్రస్తుత పేపర్ ప్యాటర్న్ ప్రకారము, ఫోర్త్ ఎగ్జామ్ ఏమో ప్రీవియస్ క్వశ్చన్ ఆధారంగా, ఫిఫ్త్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే జాతీయ ఆదాయంలో డాటా పార్ట్, ఎకనామిక్ సర్వేసు, బడ్జెట్కి సంబంధించి జాతీయ ఆదాయంలో ఏమైనా అంశాలు ఉంటే ఆ డాటా పార్ట్కి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సర్వే ప్రకారము మనము ప్రస్తుత ఆర్థిక సర్వే ఏముందండి, 2024-25 ఎకనామిక్ సర్వే ఉంది. 2024-25 ఎకనామిక్ సర్వే జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలపైన మనకి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటిది 40 క్వశ్చన్స్ ఉంటాయి. సిక్స్త్ టెస్ట్ ఏంటిదండి, ప్రీవియస్ క్వశ్చన్స్. మీకు ఇక్కడ ఫస్ట్ టెస్ట్, థర్డ్ టెస్ట్లో ఇందులో వచ్చే 80 బిట్స్లో దాదాపుగా ఒక క్వశ్చన్కి సుమారుగా 4 ప్రశ్నలను కవర్ చేసే విధంగా క్వశ్చన్ ఉంటుంది. అంటే 80 ప్రశ్నలు ఇంటూ 4 అనగా 360 ప్రశ్నలు కవర్ చేసే విధంగా ఉంటాయి ఆ 80 ప్రశ్నలు. ఏంటిది ఈ 40 క్వశ్చన్స్, ఈ 40 క్వశ్చన్స్ సుమారుగా 300కు పైగా ప్రశ్నలు కవర్ చేసే విధంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటంటే దాదాపుగా 3 ఎగ్జాములు కలిపి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది 150 ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా డాటా పాటు 40 ప్రశ్నలు. జాతీయ ఆదాయం పైన మనము 260 ప్రశ్నల పైన ఎగ్జామ్ రాస్తాం, కానీ ఆ క్వశ్చన్స్ అనేది సుమారుగా 5 నుండి 600 ప్రశ్నలను కవర్ చేసే విధంగా ఉంటాయి. అంటే మీకు నేషనల్ ఇన్కమ్ పైన సమగ్ర అవగాహన వస్తుంది, మంచి పట్టు సాధించిన వారు అవుతారు. అదేవిధంగా మీకు ఈ ప్రస్తుత పేపర్ ప్యాటర్న్ కవర్ అవుతుంది, ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతున్నాయి. అంటే మనం సిలబస్ ఆధారంగా వేటేజ్, చాప్టర్ వైజ్ వేటేజ్ ఆధారంగా మనము ఎగ్జామ్స్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ జాతీయ ఆదాయానికి 6 టెస్టులు, ప్రణాళికలకి వచ్చేసి ఇక్కడ చూస్తే మనకి ప్రణాళికలు, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్ 3 కలిపి మనకి ఒక చాప్టర్గా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రణాళికలు, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించి కూడా 6 టెస్టులు తీసుకురావడం జరుగుతుంది. అందులో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనగా ప్రస్తుత పేపర్ ప్యాటర్న్ ప్రకారంనే తీసుకురావడం జరుగుతుంది. అంటే ప్రతి ఎగ్జామ్కి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత వెంటనే అనగా మరుసటి రోజు నాడు, మ్యాక్సిమం అయితే అదే రోజు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ కొంచెం ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం అవుతుందేమో అని ముందే మరుసటి రోజు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ రాసిన మరుసటి రోజు నాడు మీకు వీడియో అప్లోడ్ అవుతుంది. మరి ఈ యొక్క టెస్ట్ సిరీస్లో నెక్స్ట్ జనవరి 30వ తారీఖు నాడు ఎకనామిక్ సర్వే వస్తుంది, ఫిబ్రవరి 1కు బడ్జెట్లు వస్తాయి కదా అని అంటే ఈ టెస్ట్ సిరీస్ని ఎలా తీసుకురావడం జరిగింది అని అంటే, మనకి జనవరి 30 నాడు
తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, అదేవిధంగా ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఫిబ్రవరి 1 నాడు ఇండియన్ బడ్జెటు, తెలంగాణ బడ్జెటు ఇచ్చిన వెంటనే వాటిని కవర్ చేసే విధంగానే ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. అంటే ఫిబ్రవరి తర్వాతనే మనకి తెలంగాణ ఎకానమీకి సంబంధించిన షెడ్యూల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ 2024-25కి సంబంధించిన సర్వే ఎగ్జామ్ ఉంది కదా అని అంటే మళ్ళీ మేము జాతీయ ఆదాయం పైన 2025-26కు సంబంధించిన సర్వే పైన కూడా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే రాబోయే సంవత్సరంలో బడ్జెట్లు సర్వేలన్నీ కూడా కవర్ చేసే విధంగానే మేము షెడ్యూల్ తీసుకురావడం జరిగింది. మొత్తంగా ప్రస్తుతము 70 టెస్ట్లకి షెడ్యూల్ ఇచ్చినాం. మరి మిగిలిన 10 టెస్టుల షెడ్యూల్ ఎలా అనంటే కరెంట్ ఎకానమీకి సంబంధించిన అప్డేట్స్ అనగా 2026లో జనవరి నుండి అప్ టు గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు ఈ 1 ఇయర్ వ్యాలిడిటీలో మనకి ఎన్ని నెలల వరకు ఉంటుందో అన్ని నెలలకు సంబంధించిన కరెంట్ ఎకానమీ పైన క్వశ్చన్స్ ఉంటాయి, అనగా ఎగ్జామ్స్ ఉంటాయి. వాటితో పాటు సర్వేలు, రిపోర్ట్లు ఏమైనా అప్డేట్ పార్ట్ ఉంటే వాటిపైన కూడా ఎప్పటికప్పుడు మనం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఎక్స్ప్లెనేషన్ వీడియో అప్లోడ్ చేస్తాం. అంటే టెస్ట్ సిరీస్లో ఏదో పాత డేటా పెట్టి మేము టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడానికి కాదండి. ఇది ఏంటిది అని అంటే సమగ్రంగా అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ప్రస్తుత పేపర్ ప్యాటర్న్ ప్రకారం ప్రీవియస్ క్వశ్చన్స్, తెలంగాణ సర్వే, ఇండియన్ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్, తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్లు, వీటితో పాటు ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్లు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్కి సంబంధించిన రిపోర్ట్లు, వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు ఇచ్చే రిపోర్ట్లు, ఏది జీడిపికి సంబంధించిన రిపోర్ట్ల పైన ప్రశ్నలు ఉంటాయి. అంటే కరెంట్ ఎకానమీని కూడా మనం ఇక్కడ స్టాటిక్ ఎంత ప్రియారిటీ ఇస్తామో కరెంట్ ఎకానమీ కూడా అంతే ప్రియారిటీ ఇచ్చి మనం టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సమగ్రంగా మొత్తం ఎకానమీని కవర్ అయ్యే విధంగానే మనం ఈ టెస్ట్ సిరీస్ని రూపొందిస్తున్నాము. 80 టెస్ట్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయి. మీకు ఇందులోనే 2012, 2016, 2022, 2023 గ్రూప్ 2 పేపర్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. కంప్లీట్గా మీకు ఎకానమీ పైన పట్టు సంపాదించే విధంగా ఉండాలనే ఉద్దేశం కోసమే మేము ఈ టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ, ఏంటిదండి 1 సంవత్సరం వ్యాలిడిటీ. ఈ సంవత్సరానికి ఒకవేళ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి మీ వ్యాలిడిటీ అయిపోయే 2 నెలల తర్వాత ఎగ్జామ్ ఉంది అనుకుంటే ఎగ్జామ్ వరకు కూడా ఈ 2 మంత్స్ కూడా మేము ఎక్స్టెండ్ చేస్తాము. ఏంటిది మీ వ్యాలిడిటీ అయిపోయే రోజు నుండి ఇంకొక 2 మంత్స్లో ఎగ్జామ్ ఉంది అనుకుంటే ఈ 2 మంత్స్ కూడా ఫ్రీగానే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ అండి. ఏంటిది ప్రైస్ అనేది 199 రూపాయలు. 80 టెస్ట్లు, 80 టెస్ట్ల ఎక్స్ప్లెనేషన్ వీడియోలు. సెక్షన్ పార్ట్ 1కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, పార్ట్ 2కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, పార్ట్ 3కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. వీటితో పాటు మనకి టోటల్ ఎకానమీ పైన కూడా ఒక 5 గ్రాండ్ టెస్ట్లు కూడా మేము తీసుకురానున్నాము. 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 2012 పేపర్ ఉంటుంది, 2016 పేపర్ ఉంటుంది, 2022 పేపర్ ఉంటుంది, 2023 పేపర్ ఉంటుంది. అనగా సుమారుగా 6 గ్రాండ్ టెస్ట్లను మేము ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. 5 ఏమో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా, ఒక 5 ఏమో ఈ టెస్ట్ల పైన కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తే మ్యాక్సిమంగా మీకు ఎకానమీ కవర్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా అడపతడప కాకుండా సమగ్రంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ని ఒకసారి షెడ్యూల్ చూసి నచ్చితే తీసుకోండి. దీని ఆడపతడప తయారు చేయలేదు షెడ్యూల్ని. మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ తోటి సమగ్రంగా అన్ని విషయాలపైన పరిజ్ఞానం ఉండే విధంగానే తీసుకురావడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకి అక్టోబర్ 10 నుంచి 2025 అక్టోబర్ 10 రాబోయే 9 రోజుల్లో అక్టోబర్ 10 నాడు ఫస్ట్ టెస్ట్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అక్టోబర్ 10కి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటే అక్టోబర్ 13కి సెకండ్ ఎగ్జామ్ ఉంటుంది. అనగా 3 డేస్ గ్యాప్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. మీరు ప్రతి 3 రోజులకు ఒకసారి ఎగ్జామ్ అనేది ఇది రాస్తున్నా కొద్దీ మీకు నేషనల్ ఇన్కమ్ అనేది ఒక 15 రోజుల పాటు మీరు నేషనల్ ఇన్కమ్ చుట్టే తిరుగుతారు. ఎందుకు? ఇక్కడ 6 ఎగ్జామ్లు ఉన్నాయి. 6 ఎగ్జామ్లు రాసే వరకు మీరు నేషనల్ ఇన్కమ్ని కనీసం 3-4 సార్లు రివైజ్ చేస్తారు. అప్పుడు మీకు నేషనల్ ఇన్కమ్ పైన అవగాహన వస్తుంది. ప్రణాళికలు, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్ కూడా ఒక 15 రోజుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఆ సబ్జెక్ట్, ఆ యొక్క చాప్టర్ చుట్టూ. ఎందుకు? ఎగ్జామ్ షెడ్యూల్ ఉంది కాబట్టి. దీని వలన ఆ యొక్క చాప్టర్ పైన మీకు సమగ్ర అవగాహన వస్తుంది. ఎందుకంటే ఒక 1 వీక్కి ఒక ఎగ్జామ్ పెట్టి తర్వాత వీక్కి ఇంకొక చాప్టర్ పెట్టడం వలన 12 చాప్టర్లు అయిపోయేసరికి ఫస్ట్ చాప్టర్ని మర్చిపోవడం అవుతుంది. కాబట్టి మేము 15-18 రోజులకు ఒక చాప్టర్ పైన
ఒక 6 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మీకు సమగ్ర అవగాహన రావడం కోసమే ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించడం జరిగింది. అక్టోబర్ 10th 2025న ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం అవ్వడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించిన ఒక 3 టెస్ట్లను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ 3 టెస్టులు రాయండి, ఆ 3 టెస్టుల ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా వినండి. విన్న తర్వాతనే మీకు నచ్చితే ఈ కోర్సును పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ.